తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల్ జిల్లాలోని అలంపూర్ ప్రాంతం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న ఆలయ సముదాయం నవబ్రహ్మ ఆలయాలుగా ప్రసిద్ధి చెందాయి. అలంపూర్లోని ఆలయాలు 7వ శతాబ్దంలో చాళుక్యులు నిర్మించారని శిలాశాసనాలు చెబుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా జోగులాంబ అమ్మవారు 18 శక్తిపీఠాలలో ఒకరిగా నిలిచారు. అలాగే నవబ్రహ్మ ఆలయాలు శివుని 9 రూపాలు ప్రత్యేకతగా ఉన్నాయి. పురాణాల ప్రకారం యుగాల క్రితం రాక్షసులు భూమిని హింసిస్తున్నప్పుడు దేవతలు శివుడిని ప్రార్థించగా ఆయన 9 రూపాలలో అవతరించి ఇక్కడే స్థిరమయ్యాడని చెబుతారు. నవబ్రహ్మ ఆలయాలు 9 దేవాలయాల్లో ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేక శివరూపానికి అంకితమై ఉంటుంది. 1 స్వర్గ బ్రహ్మేశ్వర, 2 తరక బ్రహ్మేశ్వర, 3 అరిష్ట బ్రహ్మేశ్వర, 4 పాత్న బ్రహ్మేశ్వర, 5 బాల బ్రహ్మేశ్వర, 6 గరుడ బ్రహ్మేశ్వర, 7 కుమార బ్రహ్మేశ్వర, 8 విశ్వ బ్రహ్మేశ్వర, 9 తరుణ బ్రహ్మేశ్వర. ఈ ఆలయాల్లోని శిల్పకళ, శిలా విగ్రహాలు అద్భుతమైన చాళుక్య శిల్ప సంపదను చూపిస్తాయి. 18 శక్తిపీఠాలలో ఒకటిగా ఉన్న ఇక్కడ సతీదేవి తల పడిందని పురాణాలు చెబుతాయి. అమ్మవారు ఉగ్రరూపంలో ఉండడంతో తొలుత భక్తులు భయపడి పూజలు చేయలేకపోయారు. ఆ తర్వాత శాంతి రూపంలో ఆలయంలో స్థాపించారని చెబుతారు. ఆలయ సముదాయం తుంగభద్ర నదీ తీరంలో ఉంది. నదీ ప్రవాహం ప్రతి యుగంలో ఆలయం చుట్టూ ఒక ప్రత్యేక రక్షణ వలయంలా వ్యవహరిస్తుందని స్థానికులు విశ్వసిస్తున్నారు. ఇక్కడి ఆలయ నిర్మాణం జ్యోతిష శాస్త్రం, కాలచక్ర తంత్రానికి అనుగుణంగా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రత్యేకంగా జోగులాంబ ఆలయ గర్భగుడి లోపల శిల్పాలు ఖగోళ చక్రాల సూచనలతో రూపొందించబడ్డాయని ఒక రహస్యం ఉంది. అలంపూర్ యాత్ర ఒకేసారి శైవ, శక్తిపీఠ, చాళుక్య కళా సంపదను తెలిసిన పవిత్ర స్థలం. ఇక్కడి నవబ్రహ్మ ఆలయాలను దర్శిస్తే పాప విమోచనం కలుగుతుందని, అలాగే జోగులాంబ అమ్మవారిని ఆరాధిస్తే జీవితంలో శక్తి, శాంతి, రక్షణ లభిస్తుందని భక్తులు విశ్వసిస్తున్నారు. అందుకే అలంపూర్ యాత్ర అనేది ఒక ఆధ్యాత్మిక రహస్యం, ఒకసారి తప్పక దర్శించాల్సిన ప్రదేశం.